would have married you? Who would have married you and me? నిన్ను నన్ను ఎవరు వివాహం చేసుకుంటారు? Who are we? అసలు ఎవరు మనం? Did we have some social standing? మనకేమైనా సామాజిక నిలకడ ఉందా? Were we some brilliant people? లేదా మనం చాలా తెలివైన ప్రజలమా? Or do we look very beautiful like some film star? మరి ఒక ఫిలిం స్టార్ లాగా నువ్వేమైనా అందమైన వాడివా, అందమైన దానివా? The Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, we who are unworthy, మనము అర్హత లేని వారము, we who are not worthy of anything, అసలు దేనికి కూడా మనం అర్హత లేని వాళ్ళము. but God saw something in us. కానీ దేవుడు ఏదో మనలో చూశాడు. What did he see? ఎందుకు ఏం చూశాడు ఆయన? Before the foundation of the world, భూమికి పునాదులు వేయబడక మునుపు he had put a seed in us. ఆయన మనలో ఒక ముద్ర వేశాడు. ఆయన a part of God was put in us. మరి దేవుని యొక్క భాగము మనలో పెడుతున్నాడు. And he will not marry outside his family. మరి ఆయన తన యొక్క కుటుంబానికి బయట వివాహం చేసుకోడు. ఆయన Isaac married Rebekah, she was the same family. yes, ఇసాకు తను రిబ్కాను వివాహం చేసుకున్నాడు, అదే కుటుంబానికి చెందినది. Amen. ఆమేన్. And so he was looking for his own family. కాబట్టి ఆయన ఇప్పుడు తన సొంత కుటుంబంలో వెతుకుతా ఉన్నాడు ఆయన. And when Christ came, మరి క్రీస్తు వచ్చినప్పుడు in that first coming, ఆ మొదటి రాకడలో he paid the price. ఆయన ఆ వెలను చెల్లించాడు for his bride. తన వధువు కోసం. Part 1, అది మొదటి భాగం. first coming. అది మొదటి రాకడ. Second coming, రెండవ రాకడ, take his bride. తన వధువుని తీసుకుపోవడానికి. When do you take the bride? ఎప్పుడు ఆయన వధువుని తీసుకెళ్తాడు? Marriage. వివాహములో. Second coming is marriage. ఎగ్జాక్ట్లీ. రెండవ రాకడ అనేది వివాహమై ఉన్నది. The other name of second coming is marriage. రెండవ రాకడకు మరొక పేరు ఏంటిదంటే అది వివాహమై ఉన్నది. Now you'll understand. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. Let us be glad. మనం సంతోషిద్దాము. Marriage of the lamb is come. గొర్రె పిల్ల యొక్క వివాహము వచ్చి ఉన్నది. The coming of the Lord has come. ప్రభు యొక్క రాకడ వచ్చి ఉన్నది. The seventh seal has come. ఏడవ ముద్ర వచ్చి ఉన్నది. The marriage has come. మరి ఆ వివాహము వచ్చి ఉన్నది. And his bride is ready. మరి ఆయన వధువు సిద్ధపడి ఉన్నది. Are you understanding that? అది మీకు అర్థమవుతా ఉన్నదా? God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక అందరినీ.